సృష్టి స్థితి లయకారకుల్లో లయకారకుడైన శంకరుడు తన దేవి ఆత్మాహుతికి ఆగ్రహోద్రుడై భయంకరుడైనాడు. ముజ్జగాలు ఏకం పాకమయ్యేలా తాండవమాడుతున్నాడు. స్థితి లయకారకుడైన విష్ణువు సృష్టిని కాపాడుటకై తన చక్రాన్ని ఉపయోగించాల్సొచ్చింది. ఆ పరిణామానికి సతీదేవి శరీర భాగాలు పడిన ప్రాంతాలు తీర్థక్షేత్రాలే మహిమాన్వితాలయ్యాయి. అటువంటి దివ్య క్షేత్రాలను దర్శించుకోవటం ఎంతో పుణ్యదాయకం. మన రాష్ట్రంలోని గోదావరి జిల్లాలో పూర్వం పీఠికాపురంగా పిలిచిన పిఠాపురంలో 10వ శక్తిపీఠం విరాజిల్లుతోంది. కుక్కుటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉపాలయంగా దర్శనమిచ్చే చల్లని తల్లి పురోహితికాదేవియే. సతీదేవి ఎడమచేయి పడిన స్థలిగా ఈ క్షేత్రాన్ని చెబుతారు. ఇక్కడ మాత చతుర్భుజి అయి బీజ, పరశు, కమలం, మధుపాత్రలను ధరించి ఆశ్రిత జనమందారమై దర్శనమిస్తోంది. సతీదేవి నాభి పడగా ఏర్పడిన శక్తిపీఠంలో ఒడిషాలోని కటక్ పట్టణంలో గిరిజాదేవిగా ఆవిష్కారమయ్యింది మాత. భువనేశ్వర్ నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శక్తిపీఠాన్ని యయాతి కేసరి 10వ శతాబ్దంలో అభివృద్ధి పరిచారు. ఈ మాతను విరిజాదేవి అని కూడా పిలుచుకుంటూ కొలుచుకుంటారు. 12వ శక్తిపీఠం కూడా తెలుగు గడ్డ మీదే ఆవిర్భవించడం మన సుకృతం. విజయవాడకు 185 కిలోమీటర్లు, కాకినాడకు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్రాక్షారామం క్షేత్రంలో భీమేశ్వర ఆలయంలో మాణిక్యాంబాదేవి రూపంతో అమ్మ దర్శనమిస్తోంది. 10వ శతాబ్దపు వేంగీరాజుల కాలంలో ఈ మాత వెలుగొందింది. అస్సాంలోని గౌహతికి 3 కిలోమీటర్ల దూరంలో వెలసిన కామాఖ్యమాత ఆలయం 13వ శక్తిపీఠం. సతీదేవి కటిభాగం ఇక్కడి ఓ కొండపై పడగా ఆ పర్వతం నీలంగా మారి నీలాంచల్ అయ్యిందని, శివునితో తన మనోకామనను తీర్చుకునే రహస్య పవిత్ర స్థలి ఇదేనని పురాణ వ్యాఖ్యాతలు చెబుతారు. ఇక్కడి మాతను కామరూపిణీ దేవిగా కొలుస్తారు. తీర్థక్షేత్రాలకే తలమానికమని అనదగ్గ ప్రయాగ పుణ్యక్షేత్రంలో సతీదేవి వ్రేళ్లు పడినవని, మాధవేశ్వరి రూపంతో ఆ తల్లి వెలసిందని భక్తుల విశ్వాసం. ఏ విగ్రహమూ లేకపోయినా గంగా, యమున, సరస్వతీ నదుల సంగమ స్థలిలో ఏర్పడిన పవిత్ర శక్తిపీఠంగా పేరొందింది. ఇక్కడి శక్తిమాతను అలోపీ శంకరీదేవిగా, మాధవేశ్వరిగా భక్తులు కొలుస్తారు. నమస్తస్యై నమో నమః యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై